రాజేంద్ర ప్రసాద్ గారు రాబిన్హుడ్ ఫంక్షన్లో కొంచెం హడావుడి చేశారు. ఆ క్రికెటర్ని పట్టుకొని కొంచెం అసభ్యంగా మాట్లాడినట్టు అని అనిపించిందా మీకు? అతను ఒరే అని చెప్పేసి ఒరే అని చెప్పి అంత పెద్ద క్రికెటర్ని అలా అంటాం. వయసులో పెద్దవారే అండ్ సినిమా ప్రపంచంలో కూడా పెద్దవారే. 40-45 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సినిమా ప్రపంచ వ్యక్తి. కానీ మరి అలా ఎలా మాట్లాడారో ఏంటో, ఒక క్రికెట్ ప్లేయర్ని పట్టుకొని, ఒక క్రికెట్ ఆటగాడిని పట్టుకొని అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదు. ఆయనకి వయసు మీద పడే వాళ్ళది కొంచెం ఏమన్నా చాదస్తం ఎక్కువ అవుతుందా, లేకపోతే మరి సినిమాలో ఒక తెరంగరేయడం ఎగరేసామనే ఒక ఇదా ఏమో తెలియట్లేదు. కానీ ఇంతకు ముందు కూడా ఈ వయసులో కొద్దిగా పెద్దవాళ్ళందరూ కూడా ఫ్లోలో మాట్లాడేసేస్తున్నారండి ఎందుకో. కానీ అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తులని కించపరిచేలాగా, ఎదుటి వ్యక్తులని అవమానించేలాగా మాట్లాడుతున్నారు. అవి అవతల వాళ్ళకి భాష రాకపోయినా, మన తెలుగు భాష రాకపోయినా ఆరే తురే కొట్టి ఇంకా వేవేవో మాట్లాడారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అలా మాట్లాడితే రేపటి రోజున అతనికి తెలుగులో తెలిస్తే అతను పోయి అతని రాష్ట్రంలో మాట్లాడు కూడా. ఒక క్రికెట్ ప్లేయరే కదా. ఈ క్రికెట్ ప్లేయర్లు, టెన్నిస్ ప్లేయర్లు, మిగతా ఏ ఆటగాడైనా కానీ సినిమాల్లోకి వచ్చి నటించే అవకాశం ఉంది. కానీ సినిమాయే ప్రపంచం, సినిమాయే నటనే ప్రాణంగా బ్రతికిన వాళ్ళు మిగతా ఆటలు ఆడలేరు వెళ్ళి. అది సినిమాల్లో వరకు ఏదన్నా కెమెరా ముందు ఆడమంటే ఆడతారు, కానీ అది రియల్ లైఫ్లో ఆడాలి అంటే వీళ్ళకి చేత కాదు. దానికి ఎంతో సాధన ఉండాలి. ఈ సినిమా ప్రపంచంలో నటించడానికి ఎంత సాధన కావాలో అలాగే ఆట ఆడడానికి కూడా అంతే సాధన ఉండాలి. అటువంటి సాధన పట్టి అలా పైకి వచ్చిన వాళ్ళని పట్టుకొని మరి అరే తురే అంటూ నోటుకొచ్చినట్టు ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదు. ఆయన స్టేజ్ మీదకి తాగి కూడా వచ్చారని అంటున్నారు కొంతమంది. అది మీకు అన్న అనిపించిందా? అయితే ఉండొచ్చు, ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు, సినిమాలో కూడా చానాళ్ళు అనుభవం ఉన్న వ్యక్తులు తాగి వస్తే రావచ్చు. కానీ తాగొస్తే మాత్రం ఒక ఆటగాడి మీద, ఒక గొప్ప వ్యక్తి మీద పట్టుకొని పెద్ద ఫంక్షన్కి తాగి ఎలా వస్తారు? తాగుతారండి. తాగి ఎలా వస్తారంటే తాగి వస్తారు. ఇక దానికి మనం సమాధానం ఏం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చిన్నగా కుర్రోళ్ళు గారు. ఇప్పుడు 20-22 ఏళ్ళ కుర్రోళ్ళు అయితే 2 దెబ్బలు వేస్తాం. ఏంద్రా నువ్వు తాగొచ్చేది ఆడి నడు అని చెప్పేసి గేటు బయటికి నెట్టేస్తాం. మరి అంత పెద్ద వ్యక్తిని ఎవరు నెట్టలేరు కదా. అంత పెద్ద వ్యక్తిని ఎవరు గేట్ బయటికి నెట్టేసేస్తారు? నెట్టడానికి అవకాశం లేదు. మరి ఈ సినిమా వర్గాలు కూడా, ఇంత ముందులో సినిమా వర్గాలలో కూడా ఇటువంటి మాటలు వచ్చినాయి. ఇటువంటి మాటలు మరి వీళ్ళకి వయసు రీత్యా వస్తున్నాయా, లేకపోతే ఫ్లోలో వస్తున్నాయా ఏంటి అనేది అర్థం కావట్లేదు. కానీ క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ఆయన మీదకి మాత్రం ధ్వజమెత్తుతున్నారు ప్రస్తుతానికి, రాజేంద్ర ప్రసాద్ గారి మీదకి. ఈ సినిమా వర్గాలలో కానీ, సినిమా ఈవెంట్లలోనే కానీ కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరిని పడితే వాళ్ళని మాటలు తూలనాడి తర్వాత వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకునే కంటే కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటే పోతుంది కదా. మాట్లాడండి, 1-2 మాటలు మాట్లాడండి, సినిమా గురించి మాట్లాడండి, సినిమాలో యాక్షన్ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఆ క్రికెట్ ప్లేయర్ సినిమాలో నటించాడు, అతనికి నటన వచ్చాడో, లేకపోతే ఇంట్రెస్ట్ కొలిది వచ్చాడో, ఫ్యాషన్ కొలిది వచ్చాడు. వచ్చినప్పుడు అతన్ని అప్రిషియేట్ చేయండి, అభినందించండి. అంతేగాని అలా కించపరిచినట్టు మాట్లాడాలి, అవమానించినట్టు మాట్లాడితే వాళ్ళకి భాష రాకపోయినా తర్వాత భాష వచ్చిన వాళ్ళు ఎవరైనా చెబితే బాధపడతారు కదా. ఇప్పుడు మనం వెళ్తాం వేరే రాష్ట్రం, మనకు ఆ భాష రాదు, వేరే దేశం వెళ్తాం ఆ భాష రాదు, వాళ్ళు గాలి తిట్లు తిడతారు. అవి తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు మనకి ఎవరికైనా చెబితే మనకు బాధ ఉండదా? పోతాళ్ళేవాడు పాపాన్ని వాడు అనుకుంటాం. కానీ అలా బాధ అయితే పడతాం కదా. మనసుకి గాయపరిచేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కాలేదు. కొంచెం సినిమా వర్గాలు కూడా ఇటువంటి ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ క్రికెట్ ప్లేయర్లు మాత్రం అన్నందుకు క్రికెట్ అభిమానులు మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సారీ చెప్పాలంటారా? ఏమో ఇక అదంతా సినిమా వర్గాలు ఏమని నిర్ణయించుకొని చెప్పిస్తాయో. మరి సినిమా పెద్దలు, చాలామంది సినిమా పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు పోతారో, ఎంతవరకు చేస్తారో అది కూడా చూడాలి. ఇటువంటి మాటలు ఇక వచ్చిన పెద్దవాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని సినిమా పెద్దలు కూడా కొంచెం ఖండిస్తే బాగుంటుంది.